హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియో కొంచెం మిక్స్డ్ వీడియో అండి. డిఫరెంట్ వెరైటీస్ చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ చూస్తున్నదైతే బనారస్లో హెవీ క్వాలిటీ ప్యూర్ పట్టు అండి. 5000 నుంచి కూడా బనారస్ పట్టు అని చాలా చీరలు వస్తున్నాయి మార్కెట్లో. ఇదైతే ప్యూర్ పట్టు. చూడండి, ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా మీకు తెలిసిపోతుంది. చాలా స్మూత్ ఉంటుంది, మంచి షైనింగ్ కూడా ఉంటుంది. ఇక ఎడ్జ్లో ఉన్న ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మష్రూ బార్డర్ అండి, మష్రూ సిల్క్ బార్డర్ అనమాట. శారీ డిజైన్ విషయానికి వస్తే గోల్డ్ కలర్ క్రీపర్స్ అండి, ఫాలింగ్ క్రీపర్స్ పైనుంచి కిందకి ఇలా ఉంటాయన్నమాట. ఫాలింగ్ క్రీపర్స్ రెండు వైపులా కూడా 5 ఇంచెస్ వరకు ప్లెయిన్ బార్డరు. శారీ కలర్ ఏదైతే ఉందో కొంచెం నేరేడు పండు కలర్ అలా ఉంటుందండి. అందులోనే ఇంకొక షేడ్తో ఉంటుంది, అంటే సెల్ఫ్ బార్డర్ లాగా అనమాట. ఇక పళ్ళు విషయానికి వస్తే హెవీ ఏం వీవ్ అంటారు దీన్ని, నాకు పేరు గుర్తు రావట్లా. చాలా దగ్గరగా ఉంటుందండి వీవ్, థిక్గా. అది పళ్ళు అనమాట. వెనకటి కంచిపట్టు చీరల్లో అట్లా వచ్చేది. పళ్ళు ఎడ్జ్లో ఇట్లా లైన్స్ వచ్చాయండి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చి చిన్న బార్డర్ వస్తుంది. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవద్దండి. ఇవి శారీ అయితే మనకి ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ బ్లౌజులు మాత్రం కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం కుట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంత కాస్ట్లీ చీర అన్నప్పుడు ఖచ్చితంగా 2000 5000 ఎంతో పెట్టి మగ్గం వర్క్లు అవి చేయించుకుంటారు. తర్వాత అదేమో నిలబడదు బ్లౌజు. అందుకని రా సిల్క్ అలా తీసుకోండి. ఈ శారీని మేము డిజైన్ చేసాము, ఎలా చేసామనేది కూడా దీనిలో ఇంకొక కలర్ ఉంది, అది కూడా చూపించాక చెప్తాను. చూడండి, ఫాలింగ్ క్రీపర్ స్టైల్ అనమాట ఇది. ఇప్పుడు కొత్తగా చీరలు కట్టుకుంటున్న యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచిగా డిజైన్ చేయొచ్చు. నేను చేసింది అలాగే ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు ఉన్నామనుకోండి, సింపుల్గా బ్లౌజ్కి నెక్ అండ్ హ్యాండ్స్ చిన్న వర్క్ చేయించుకొని కూడా కట్టేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి, ప్యూర్ బనారస్ పట్టు. సేమ్ ప్యాటర్న్లో బ్రింజాల్ పర్పుల్ అండి, అట్లాగే డార్క్ బచ్చల పండు కలర్ బోర్డర్. ఇదిగోండి, మిగిలిన డిజైన్ అంతా ఒకేలాగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి నేరేడు పండు కలర్ దగ్గరగా ఉంటుంది, ఒకటి వచ్చేసి బ్రింజాల్ పర్పుల్. ఎవరైనా తీసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే స్క్రీన్ షాట్లో మనం ఈ కలర్ని క్లియర్గా చెప్పడం కష్టం అండి, మనం తీసే విధానాన్ని బట్టి. నేరేడు పండు కలర్కి దగ్గరగా ఉండే కలరు బ్రింజాల్ పర్పుల్. శారీ అంతా సేమ్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మనం ఎలా డిజైన్ చేస్తామనేది నేను చూపిస్తాను. ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసి 20,000 అండి. ఇంతకు ముందు అయితే 24,000. ఈ శారీ దాదాపుగా 8 months బ్యాక్ అప్పుడు 24,000. ఇప్పుడు వచ్చేసి ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి అవి 20,000. ఇక ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్స్ట్రా కాస్ట్ అండి. మళ్ళీ స్క్రీన్ పైన వేసినప్పుడు ఇవన్నీ మీకు అర్థం కావని చెప్పి నేను శారీ కాస్ట్ చెప్తున్నా 20,000. ఇదిగోండి, ఈ శారీ చూసారు కదా మీరు, సేమ్ అదే శారీ అనమాట. ఇది అప్పుడు ఆర్డర్ ఇచ్చి చేయించి డిజైన్ చేసాము. దాదాపు 3 months పట్టింది చీర రెడీ అవడానికి. తర్వాత అలా కలర్స్ వచ్చాయి. సేమ్ చూసారు కదా, ఇదండి. మేము చేసింది ఏంటంటే ఇలా బోర్డర్, ఈ బోర్డర్ని లేస్ని అటాచ్ చేయటం కూడా చూడండి. ఇంటర్లాకింగ్ సిస్టంలో మొత్తం అంతా ఎక్కడా కూడా లేస్ అనేది బయటికి కనిపించకుండా, కాలి పట్టీలకు కానీ గాజులకి కానీ వేటికి పట్టకుండా ఇలా ఇంటర్లాకింగ్ సిస్టంలో స్టిచ్ చేశారు. ఇదిగోండి, ఇటువైపు వచ్చేసి ఇలా ఉంటుంది. జారిపోయింది. సింగిల్ లేయర్ చూపించాయమ్మా. ఇదిగోనండి, ఇలా ఉంటుంది. ఇక్కడ కార్నర్ తీయమ్మా సరిగ్గా. చాలా బాగుంటుందండి పెళ్లి కూతుర్లకు కానీ, లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్తున్నప్పుడు యంగ్స్టర్స్ ఎవరైనా కానీ ఇలా ఇంట్రెస్ట్ ఉంటే, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అంటే 40 50 అట్లా ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇలా లేసెస్ అవి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా ప్లెయిన్ అనిపిస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇంత గ్రాండ్గా ఉంది కాబట్టి ఇలా మేము అనుకున్నాం.
లేదు అంటే దీని మీదే మగ్గంతో చేయించుకోవచ్చు, కానీ చీర లైఫ్ దెబ్బతింటుంది. మగ్గం పైన పెట్టి వర్క్ చేసినప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది, అప్పుడు ఏంటంటే శారీ లైఫ్ దెబ్బతింటుంది. బనారస్ పట్టు అనేవి దశాబ్దాల తరబడి ఉంటాయి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా చీర ఏమీ పాడవదు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. పైన కూడా మనకి కనిపించేంత వరకు లేస్ వస్తుందండి. ఇక ఆ పైన వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ వరకు ఇలాగే ఉంది. ఈ శారీస్కి బ్లౌజ్, ఈ చీరకైతే కట్ చెంగులో వచ్చిందండి బ్లౌజు, సారీ పౌంట్ చెంగులో వచ్చింది, అందుకని అప్పుడు కట్ చేయాల్సి వచ్చింది. అదే మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అవి రావడానికి ఆ బ్లౌజ్ ఎలాగో కుట్టించుకోరు కాబట్టి దాన్ని ఇక్కడ శారీ స్టార్టింగ్లో అటాచ్ చేసేసుకోండి. వేరే ఫ్యాబ్రిక్ ఏదో తీసుకుని అటాచ్ చేసే బదులు దీనిలో వచ్చిన బ్లౌజే, అప్పుడు పెద్దగా పళ్ళు వస్తుంది, అలాగే ఫ్రిల్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా ఈ చీరకి బ్లౌజ్ ఏమొచ్చింది, మేము ఏది సెట్ చేసాము అనేది చూపిస్తాను. శారీ చూసారు కదండి, శారీ ఇలా వస్తుంది. మనం లేస్ అటాచ్ చేసాం. వితౌట్ లేస్ శారీ కాస్ట్ వచ్చేసి 20,000. ఇంకా లేస్ అనేదండి మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ లేస్ వచ్చేసి దాదాపుగా స్టిచ్చింగ్ ఇది 6,000 వరకు అయ్యింది. మీరు ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ ఉన్న లేసు అలా కావాలనుకుంటే దాని కాస్ట్ ఇంకా పెరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకుని వేసుకునేటప్పుడు మీకు నచ్చింది వేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కూడా గ్రీన్, ఆరెంజ్, రెడ్ అలా కాంట్రాస్ట్ కూడా వెళ్ళొచ్చు. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. దీన్ని కట్ చెంగులో అటాచ్ చేసేస్తే చీర ఇంకా పెద్దగా వస్తుంది. బ్లౌజ్ విషయానికి వస్తే మేము సెట్ చేసిన బ్లౌజ్ ఇదండి. మగ్గం వర్క్లు ఇంకా ఎప్పుడు ఉండేవే కదా, అలా వద్దు అనుకుని ఇట్లా డిజైన్ చేసిన బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లాగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ ఇంకా ఇట్లా ఆల్ ఓవర్ క్రీపర్స్ లాగా వచ్చింది. వేసుకున్న ఫోటోను కూడా మేము స్క్రీన్ పైన యాడ్ చేస్తాము, అంటే వీడియో స్క్రీన్ పైన మీరు చూడండి ఒకసారి, కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. చక్కగా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా. తర్వాత ఇవి కూడా సెట్ చేసాం. ఇలా అన్నీ కూడా మనకు రెడీమేడ్గా దొరికిపోతున్నాయి కదండి, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇక ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇంకా ఎవరైతే కుట్టించుకుంటారో వాళ్ళకి నచ్చిన విధంగా నెక్ లైన్స్ అవి కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇదిగా ఈ శారీకి ఇదండి, చాలా బాగుంది. కట్టుకున్న తర్వాత చాలా అందంగా ఉంది చీర అయితే. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. ఇది లైట్ వెయిట్ పట్టు అండి. మంచి గ్రీన్ కలర్కి గ్రే కాంబినేషన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్లో ప్లెయిన్ బార్డర్, పైన కింద 2 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. 8 to 10 ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ వీవింగ్ పళ్ళు వచ్చింది. శారీ మధ్యలో అంతా కూడా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయండి, సన్న జరీ లైన్స్, అలాగే లైన్స్ కానీ బుటాలు కూడా వచ్చాయి. సింపుల్గా చాలా అందంగా ఉంది. ఒక 60-70 ఇయర్స్ వాళ్ళైనా కూడా చక్కగా మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, పెద్దవాళ్ళకి, లేదంటే వాళ్ళు సొంతంగా కొనుక్కున్నా కూడా చీర కట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్, గ్రే కలర్ బ్లౌజ్, మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. శారీలో కూడా కల్నేత ఉంది, గ్రీన్తో కల్నేత ఉంది, చాలా చక్కగా ఉంది. డార్క్ మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్ కలర్ శారీకి గ్రీన్ బార్డర్. ఇది కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లోనే ఉంది. ఇదిగోండి ఇలా పళ్ళు వచ్చేసి గ్రీన్ పళ్ళు, ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది. ఇది కల్నేత, గ్రీన్కి డార్క్ గ్రీను, కొంచెం బ్రౌను బ్లాక్ కల్నేత అండి శారీ. అట్లా బ్లౌజ్లో కూడా అదే కల్నేత వచ్చింది. మెరూన్ కలర్ పైన చిన్న చెక్స్,
ఎట్లా అంటే మన శనగబద్ద అంత చెక్స్ అన్నమాట. చాలా దగ్గరగా వచ్చాయి. చాలా ఎలిగెంట్గా ఉంది ఈ శారీ కూడా, చాలా చాలా బాగుంది. ఈ శారీ కూడా మెరూనేనండి, డార్క్ పీకాక్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది కూడా బ్లాక్ కల్నేతలాగే ఉందండి, మధ్యలో అంతా మెరూను. ఫస్ట్ గ్రే కలర్ చూసారు కదా, ఆ ప్యాటర్న్లో డిజైన్ వచ్చింది, స్ట్రైట్ లైన్స్ అండ్ బుటీలు. బార్డర్ వచ్చేసి అది గ్యాప్ బార్డర్ లాగా ఉంది కదా, ఇది ప్లెయిన్ బార్డర్కి ఎడ్జ్లో ఇట్లా జరీ లైన్స్ వచ్చాయండి. క్యాజువల్గా అకేషన్స్ కట్టుకోవడానికి, కొంచెం ఎక్కువసేపు కట్టుకోవాల్సి వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. చూసారు కదా, చీరలు అయితే నేను చూపించింది 2 వెరైటీలు అయినా చాలా బాగున్నాయండి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.